కింద ఖచ్చితంగా శారీ ఎప్పుడు మన ఫూట్ కిందకి వెళ్ళాలి. ఒకవేళ మీరు హీల్ వేసుకున్నట్టయితే ఇలా హీల్ వేసుకుంటే దానికి కొంచెం కిందకి దించి ఫ్లోర్ టచ్ అయ్యేలా కట్టుకోండి. ఖచ్చితంగా హీల్ వేసుకునే వాళ్ళకి పర్టికులర్గా చెప్పే టిప్ ఏంటంటే ముందు హీల్ వేసుకుని తర్వాత శారీ కట్టుకోండి, లేకపోతే ఇలా పైకి కట్టినట్టు ఉంటుంది అనమాట, అస్సలు బాగోదు. ఇది చాలా మెయిన్ పాయింట్ శారీలో, అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, సో ఈ లేయర్ ఉంది కదా, దీన్ని మనం టైట్ చేయాలి. సో ఇది ఇంకా ఎవరు లాగినా మనం లాగినా కూడా కదలదు, ఎందుకంటే అక్కడ పిన్ చేస్తే అస్సలు కదలదు శారీ. తెలుసు కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ లేడీస్కి అర్థమవుతాయి. ఇది గైస్ నా శారీ కట్టు చూసారా. హలో, వెల్కమ్ టు సిరీస్ వరల్డ్. సో ప్రతి కామెంట్లో, ప్రతి వ్లాగ్లో, ప్రతి వీడియోలో కింద కామెంట్లో మీ శారీ గురించి చెప్పండి, శారీ గురించి చెప్పండి అంటున్నారు కదా. మీకోసం మీ ముందు నేను చీర ఎలా కట్టుకుంటాను ఏంటి అన్నది చిన్న చిన్న టిప్స్తో సహా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో చూసారు కదా, సేమ్ స్మాల్ ఫ్రిల్స్ అండ్ ఇది ఇంత నీట్గా శారీ కట్టడం ఎలా అని చెప్పేసి అన్నీ చూపించబోతున్నాను. సో గైస్ వచ్చేయండి. సో నేను ప్లెయిన్ శారీ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే దీంట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను నేను శారీ ఎలా సింపుల్గా కడతాను, చిన్న చిన్న ఫ్రిల్స్ ఎలా పెడతాను ఏంటి అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ పెట్కోట్, ఇది చాలా ప్లస్ అవుతుంది, ఎందుకంటే లైక్ షేప్ వేర్ అనమాట. మనం ఫ్రిల్స్ అది ఎక్కువ ఉంటే నీట్గా క్లియర్గా రాదు, ఎందుకంటే ఫ్రిల్స్ గజిబిజిగా అలా వస్తుంది. సో ఇప్పుడు అందరూ చాలా ఈజీగా దొరుకుతున్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా దొరుకుతుంది షేప్ వేర్ పెట్టికోట్ అని తీసుకుంటే. దీనికి ప్లస్ ఇది థ్రెడ్ కూడా ఇస్తారు ఇక్కడ మనం నాట్ చేసుకోవడానికి. సో కంప్లీట్ స్ట్రెచబుల్ ఉంటుంది. సో ఇది బాడీ ఫిట్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఏ శారీ అయినా కంఫర్టబుల్గా కట్టుకోగలం. సో స్టార్ట్ చేద్దాం. సో యాజ్ యూజువల్ అందరూ ఇక్కడ ఇన్సర్ట్ చేసినట్టే చేశాను. రౌండ్ ఇలా ఫోల్డింగ్స్ లేకుండా పెట్టుకున్నాక ఫస్ట్ అందరూ కుర్చీలు పెట్టాక ఇది పళ్ళు పెడుతూ ఉంటారు. సో దానివల్ల శారీ అన్నది లుక్ రాదు. సో అందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా చిన్న ఫ్రిల్స్ ఎలా పెడతారని. సో ఇది తీసుకోవడం నేను పర్టికులర్గా ఇంత సైజ్ అంత సైజ్ అని తీసుకోను, ఓన్లీ ఈ ఈవెన్నెస్ కోసం మాత్రమే ఇలా తీసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ లెంత్, సో నాకు ఈ లెంత్ అన్నది సరిపోతుంది. అంటే దట్టు 10 సంవత్సరాల నుంచి చీరలు కట్టి అలవాటు అయిపోయింది కాబట్టి ఇది అలవాటు అయిపోయిన విషయం. సో ఇది తీసుకున్నాక ఈ ఎడ్జ్, సో మనకి ఇది ఫ్రంట్ వస్తుంది కాబట్టి దీని నుంచి స్టార్ట్ చేయాలి. చిన్న ఫ్రిల్ మనం ఎంత లెంత్ కావాలో అంత, ఒకవేళ కొంతమంది పెద్ద ఫ్రిల్ కావాలంటే ఇంత తీసుకోవచ్చు. ఫస్ట్ మనం శారీ కింద లేయర్ని ఇలా అని మనకి ఎంత లెంత్ కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. సో చిన్న ఫ్రిల్స్ వచ్చేసేసారా ఇంతే. నేను దీనికోసం అస్సలు ఎక్కువ కష్టపడను, ఎందుకంటే చాలామంది ఇంకొకరిని పట్టుకోమని లేకపోతే చిన్న ఇక్కడ పెట్టుకొని అక్కడ పెట్టుకొని అంత కష్టపడి ఇచ్చేస్తారు. సో అస్సలు అవసరం లేదు దీనికి. మనం చిన్న ఈ ఫింగర్ని ఇలా అనేసి జస్ట్ దాని లెంత్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. సో ఎంత చిన్న ఫ్రిల్స్ వచ్చాయి చూసారా. మనం పిన్తో ఇప్పుడు సెక్యూర్ చేయడమే దీన్ని, అంతే. వన్స్ మనం కింద కుర్చీలు పెట్టుకోకముందే ఈ ఫ్రిల్స్ని సెట్ చేసుకోవాలి, బికాస్ మళ్ళీ ఇది లుక్ రాదు, అంటే ఫ్రిల్స్ అటు ఇటుగా అయిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇది వచ్చేసింది కదా. నెక్స్ట్ ఈ లేయర్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ అన్ని ముడతలు లేకుండా చూసుకోండి, ఎందుకంటే దీనివల్లే మనకు శారీ లుక్ వస్తుంది. మెయిన్ అదే పాయింట్ అనమాట. ఓకే, ఈ లేయర్ తీసుకున్నది ఇక్కడ జస్ట్ టక్ చేయాలి. ఫ్రిల్స్ పెట్టుకున్నాక మళ్ళీ దీన్ని మనం సెట్ చేద్దాం. సో కింద ఖచ్చితంగా శారీ ఎప్పుడు మన ఫూట్ కిందకి వెళ్ళాలి. ఒకవేళ మీరు హీల్ వేసుకున్నట్టయితే ఇలా హీల్ వేసుకుంటే దానికి కొంచెం కిందకి దించి ఫ్లోర్ టచ్ అయ్యేలా కట్టుకోండి. ఖచ్చితంగా హీల్ వేసుకునే వాళ్ళకి పర్టికులర్గా చెప్పే టిప్ ఏంటంటే ముందు హీల్ వేసుకుని తర్వాత శారీ కట్టుకోండి, లేకపోతే ఇలా పైకి కట్టినట్టు ఉంటుంది అనమాట, అస్సలు బాగోదు. ఓకే, సో నేను మామూలుగా ఫ్లాట్స్ వేస్తుంటాను. ఫ్లోర్ లెంత్ అలా ఉంటే చాలు, జస్ట్ మన ఫ్లోర్ పైన శారీ వచ్చి అలా ఉంటే ఫాల్ అయినట్టుగా ఉంటేనే అది లుక్ వస్తుంది. సో ఫ్రిల్ పెట్టాను. జస్ట్ ఇది అందరూ ఇలా పెడతారు, అలా కాకుండా 1 by 1 అంటే విజిబుల్గా ఉండాలి ప్రతి ఒక్క కుచ్చు. సో ఇది పెట్టాం కదా, ఇది ఇలాగే ఉంచి, సో శారీ పాకెట్ తెలుసు కదా, ఇది ఎలాగో ఈ లైన్ ఇలా ఉంటుంది, ఇలా హ్యాండ్ పోనిచ్చి ఇందాక మనం పెట్టిన ఫ్రిల్ ఏదైతే ఉందో ఇది చాలా మెయిన్ పాయింట్ శారీలో, అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, సో ఈ లేయర్ ఉంది కదా, దీన్ని మనం టైట్ చేయాలి. టైట్ చేస్తే ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే,
ఇది మ్యాక్సిమం మనం ఎంత టైట్ చేస్తే ఇక్కడ శారీ షేప్ అన్నది అంత క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు శారీ లుక్ వస్తుంది కాబట్టి మనం దీన్ని ఎంత టైట్గా కడితే అంత బాగుంటుంది. సో ఇక్కడ తీసుకున్నాను చూసారా, మనం దీన్ని ఎంత కావాలంటే అంత లాగొచ్చు అనమాట అలా టైట్గా. సో ఇలా తీసుకున్నాను కదా, దీన్ని ఇక్కడ టచ్ చేస్తే మెయిన్ ఇది మనకు శారీలో కావాల్సిన మేజర్ ఇష్యూ కాబట్టి దీన్ని మనం చాలా సెక్యూర్డ్గా పిన్ చేయాలి. ఇక్కడ పిన్ పెట్టుకుందాం, పిన్. సో ఇది ఇంకా ఎవరు లాగినా మనం లాగినా కూడా కదలదు, ఎందుకంటే అక్కడ పిన్ చేస్తే అస్సలు కదలదు శారీ. ఈ ఫ్రిల్స్ ఏదైతే మనం సెట్ చేసాం కదా, దీన్ని కరెక్ట్గా సెంటర్లో, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కరెక్ట్గా నావెల్ పొజిషన్లో పెడితే శారీ లుక్ ఉంటుంది, శారీ షేప్ నీట్గా కనిపిస్తుంది. దీనికోసం ఎక్స్పిన్, ఇది చాలా చోట్ల దొరుకుతుంది. అప్పట్లో అంటే నిరుపమ్ గారి వైఫ్ మంజుల గారు ఉన్నారు కదా, ఆవిడ యూస్ చేస్తే నేను బెంగళూరు నుంచి వాంటెల్లి తెప్పించుకున్నాను అనమాట. సో కాంచనగంగా చేసినప్పుడు, కానీ ఇప్పుడు దొరుకుతుంది, ట్రై చేయండి. దీన్ని ఎక్స్పిన్ అంటారు. సో ఇదేంటంటే జస్ట్ ఇలా అని ఇలా పెడితే చాలు, చాలా సెక్యూర్డ్ ఉంటుంది, ఫ్రిల్స్ కదలవు. అండ్ మెయిన్ మనకు ఆ పిన్స్ పెట్టినప్పుడు గుచ్చుకోవడము లేకపోతే ఇలా ఎత్తుగా కనిపించడం అలా ఉంటుంది, దీనివల్ల చాలా ఫ్లాట్గా కనిపిస్తుంది. సో ఇదంతా టైట్ అయిపోయింది. సో ఇది మిగిలినది, దీన్ని ఏం చేస్తారంటే చాలామంది వెనకాల పక్కన ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే శారీ పక్కన ఏదో సైడ్ నుంచి ఫ్రిల్ కనిపించినట్టు ఉంటుంది అనమాట. అలా కనిపించుకున్నాడానికి దీన్ని మనము ఫ్రిల్స్లోనే కలిపేస్తే పని అయిపోద్ది. సో ఇది అప్పుడప్పుడు మనము నడిచినప్పుడు కానీ కూర్చొని లేసినప్పుడు కానీ కదులుతూ ఊడిపోతూ ఉంటుంది కాబట్టి దీనికోసం ఇంకొక పిన్, ఈవెన్ ఫ్రిల్స్ కూడా కలిపి పెడతాను నేను. సో అంతే, శారీ అయిపోయింది, 90% శారీ అయిపోయింది. సో ఫ్రిల్స్ సెట్ చేసుకుంటే, సో ఇది చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా సెట్ చేసుకుని సరిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ లూజ్ ఉంది, ఇక్కడ లూజ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంత టైట్ చేసినా సరే ఇది చాలా లూజ్గా ఉంటుంది. అండ్ మనం కంఫర్టబుల్గా ఉండలేక కదా, లూజ్ అవుతూ ఉండి లేకపోతే కూర్చున్నప్పుడు బెండ్ అయినప్పుడు తెలుసు కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ లేడీస్కి అర్థమవుతాయి. సో ఇది ఇంకొంచెం టైట్గా ఉండడానికి ఇంకా టైట్గా లాగొచ్చు దీన్ని, ఈ లేయర్ని దీన్ని ఇలా టైట్గా లాగి ఇక్కడ అన్ని ఫ్రిల్స్ కింద ఇలా తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక పిన్ పెట్టాలి. సో పిన్ పెట్టని చూసారా, దాని తర్వాత నెక్స్ట్ లేయర్స్ అన్ని దీంతో కవర్ చేయడం. ఇక్కడ మనకు పిన్ పెట్టినట్టు కూడా కనిపించదు. సో గైస్ చూసారు కదా, ఇది నా చీరకట్టు. చాలా రోజుల నుంచి ఎలా కడతారు, చిన్న ఫ్రిల్స్ ఎలా పెడతారు, ఏంటి అని అడిగారు కదా చాలామంది. సో నేను ఇలా పెడతాను. మనకి ఇక్కడ మెయిన్ ఇలా పళ్ళు ఇలా వచ్చేస్తుంటుంది కాబట్టి మూవ్ అయినప్పుడు ఇంకా తెలిసిందే కదా, నాకున్న ఒక్క అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాడు అక్కడ పిన్తో సెక్యూర్ చేస్తారు. లేదు మా సీరియల్లో ఎవరు లేడీస్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. బికాస్ యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పళ్ళు వస్తే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇది గైస్ నా శారీ కట్టు చూసారా. సో ఎందుకు మీకోసం ప్లెయిన్ శారీ ఇలా కట్టానంటే, ప్లెయిన్ శారీలో వచ్చేసి మనం ఈజీగా ఫ్రిల్స్ పెట్టడం కానీ ఇది కానీ చాలా కంఫర్టబుల్గా పెట్టగలం అనమాట. అందుకే విజిబుల్గా మీకు చూపించడానికి మాత్రమే నేను శారీ కట్టాను. సో చూసారు కదా, యాక్చువల్లీ నేను ప్లెయిన్ శారీ టీషర్ట్ మీద కట్టాను అని చెప్పేసి మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఎందుకు కట్టానంటే నాకు ఇండో వెస్ట్రన్ లుక్ కావాలి అనిపించింది. బికాస్ ఇండో వెస్ట్రన్ లుక్ ఉంటుంది. నార్మల్గా కట్టి నార్మల్ హాఫ్ బ్లౌజ్ వేసేస్తే ఇట్స్ కంప్లీట్లీ ట్రెడిషనల్ కదా, కొంచెం ఈ బెల్ట్ ఇది పెట్టి ప్లెయిన్ శారీ మీద బాగుంటుంది కదా, అందుకని కట్టాను అనమాట. సో గైస్ చూసారు కదా, మీకోసమే నా చీర కట్టు అన్నమాట. సో ఎలా ఉంది ఏంటి అనే చిన్న చిన్న టిప్స్ కూడా తెలుసుకున్నారనుకున్నాను. అండ్ అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ టు సిరీస్ వరల్డ్. సో ఇది వచ్చేసి గంగా జమున ఫినిషింగ్ అంటారు దీన్ని. అంటే మాకైతే ఆవిడ అలాగే చెప్పారు, ఎందుకు దీనికి పేరని మాత్రం దయచేసి నన్ను అడగండి. సో గంగా జమున ఫినిషింగ్ విత్ సీజర్స్ అనమాట. టూ లేయర్స్ ఉంటుంది ఇలా, బాగుంది కదా. అండ్ యాక్చువల్లీ ఇది నైట్ ఎఫెక్ట్లో, మా షూట్స్లో నైట్ ఎఫెక్ట్లో అయితే భలే షైన్ ఉంటుంది సీజర్స్ ఇవి. సో ఇది వచ్చేసి మనకి 2350 రూపీస్.